హలో ఆల్, వెల్కమ్ టు సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ నెల్లూరు స్టైల్ చేపల పులుసు. దానికి కావాల్సినవి ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, 2 టమాటా, ఒక మ్యాంగోని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అయితే అవి చిద్రిపోతాయి. ఒక బౌల్లో చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి, ఒక 2 పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ఇంకా జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటా కట్ చేసుకున్న ముక్కలు, ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ వేసి మంచి ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక పెట్టుకున్న అదే బౌల్లో ఆయిల్ వేసి, అదే ప్యాన్లో ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇందాక మిక్సీ చేసి పట్టుకున్న పేస్ట్ వేసి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒకసారి తిప్పి మంచిగా ఫ్రై చేయాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలపాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసి దీని పులుపు కోసం టేస్ట్ చూసుకొని తగినంత వాటర్ వేసుకొని దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపించింది, అందుకే కొంచెం సాల్ట్ వేసిన. దీనిలో ఫిష్ మసాలా వేసి కొంచెం గరం మసాలా వేసి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా పులుసులో వేయాలి. దీన్ని సిమ్లో ఉడికించాలి. 20 మినిట్స్ వరకు మూత పెట్టి కదపకుండా వదిలేయాలి. తక్కువ మంట మీద ఉడికితే ఫిష్ పీస్ చాలా బాగా ఉడుకుతుంది, మంచిగా పులుసు టేస్టీగా ఉంటుంది. 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలిలా ఉన్నప్పుడు కొత్తిమీర వేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచాలి. తర్వాత గుమగుమలాడే ఫిష్ పులుసు రెడీ అయింది. మా ఇంట్లో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫిష్ పులుసు. మా ఆయన టేస్ట్ చేస్తున్నాడు ఫిష్ పులుసుని. నేను పులుసుతో పాటు ఇంకా ఫ్రై కూడా చేశాను, ఫిష్ ఫ్రై. రెండింటిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమని అడిగాను. తను టేస్ట్ చేసి ఇంకా పిల్లలకు తినిపిస్తున్నారు. మ్యాంగోతో చాలా బాగుంటుంది ఈ ఫిష్ పులుసు. అప్పుడప్పుడు నేను బెండకాయలు కూడా వేసి చేస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రై కూడా ట్రై చేయమని చెప్పాను మా ఆయనకి. క్రిస్పీగా చాలా బాగా వచ్చింది ఫిష్ ఫ్రై కూడా. 2 చాలా బాగా కుదిరాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.